ఇంత సెక్యూరిటీ పెట్టుకుని స్టాక్ ని వదిలేశారు. స్టాక్ తప్పించుకున్నాడు. స్టాక్ తప్పించుకోవడం ఏంటి? నేనంత తొందరగా మనం పట్టుకోవాలి, లేదంటే మన ప్లానెట్ కే ప్రమాదం. ఎవడ్రా వాడు? ఇప్పుడు అడిగినా చెప్పు. ఇప్పుడు నాకు చెప్తావా లేదా? లేదంటే నేను వెళ్ళిపోతా. చెప్తా. పైసలేవి? ఇచ్చేస్తా అన్న. వచ్చింది చూసుకో. 1 వీక్ లో ఇచ్చేస్తా సార్. దర్శన కోసం చెప్పా కదా, తనకి ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అవునా? సూపర్ రా. ఏ నోరు మూసుకొని రారా. దర్శన లవ్ చేయడం నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. వాట్? నీకు ప్రపోజ్ చేశాడా? తరువాత ఏమైంది? నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ లవ్ వద్దు, నీకు దండం రా. హను ప్లీజ్ రా. హను సో అప్పటి నుంచి వాడు నాకు కనిపించడం లేదు. ఏమయ్యాడో, ఎటెళ్ళాడో ఏం తెలియడం లేదు. ఇంత జరిగింది కదా, మళ్ళీ వాడి కోసం ఎందుకు ఎతుకుతున్నావు? వాడు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మైండ్ పనిచేయలేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ కోపంలో వాడిని చాలా మాటలని అక్కడి నుంచి వెళ్ళిపోయా. కానీ ఒక్కసారి వాడి ప్లేస్లో ఉండి ఆలోచించా. వాడు నాకు అలా చెప్పడంలో తప్పే లేదు. ఒక మనిషికి చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్లో పెరిగి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ వచ్చి వాళ్ళని సొంత మనిషిలా చూసుకొని వాళ్ళ మీద ప్రేమను చూపించి ఒక్కసారిగా వాళ్ళని దూరం పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. చీకట్లో బతికే వ్యక్తికి వెలుగును చూపించి మళ్ళీ వాడిని బలవంతంగా చీకట్లోకి నెట్టేశా. వాడికి నాపై ఉండే అభిమానం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఐ లవ్ యూ చెప్పాడు. అలాంటి వాడికి నేను అర్థమయ్యేటట్టు చెప్పకుండా దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను దర్శన. సారీ హను, ఇంత జరిగిందా? మరి నాకెందుకు చెప్పలేదు? ఏమని చెప్తా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం. చాలా గిల్టీగా ఉంది దర్శన. నా వల్ల ఇలా జరిగిందంటే. నువ్వేం బాధపడకు, తనని వెతుకు, దొరికితే కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్దాం. మనల్ని పిచ్చిగా ప్రేమించే పర్సన్స్ మన లైఫ్లో ఉండటం మన అదృష్టం. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకూడదు. థ్యాంక్ యూ దర్శన. నాకే చెప్తున్నావా? చీఫ్, తన ఎర్త్ పైకి వెళ్తున్నాడు. ఏమంటున్నావు? యూఎఫ్ఓ ట్రాక్ అయింది చీఫ్. సో వాడి ప్లాన్ ప్రాజెక్ట్ ఎర్త్ని ఏదో చేయాలనుకుంటున్నాడు. నువ్వు బయలుదేరవలసిన సమయం వచ్చింది. నువ్వొక్కడివే వెళ్ళు. భూమి మీదకు మన వాళ్ళని తీసుకెళ్లటం అంత మంచిది కాదు. నాకు తెలుసు చీఫ్, నేనే వెళ్తా. ఓకే, వెళ్ళటానికి అంతా సిద్ధం చేసుకో. ఎస్ చీఫ్. రే, తన లవర్రా, తనతో కాకపోతే ఇంకెవరితో తిరగాలి? నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. రే, గంటల తనతో కాకపోతే ముద్రబాబు దూరంగా ఉండు, దగ్గర రావు. వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ లవ్ వద్దు, నీకు దండం రావు. నీ ఫ్రెండ్షిప్ వద్దు.
ఈ ప్రపంచంలో చివరి శ్వాస వరకు ఉండేది అమ్మా నాన్నల ప్రేమనేమో. నా దురదృష్టానికి అది ఎలాగనో లేదు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే నువ్వు నాపై చూపించే కేరింగ్కి మా అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. కానీ నువ్వు నా ప్రేమను వేరేలా అర్థం చేసుకున్నావు. ఒక మనిషిపై పెంచుకునే ప్రేమకి చావు వరకు వెళ్తామా? ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా అర్థం కాలేదు. మిస్ యూ హను.
ఎక్కడికి బ్రో? కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, లిఫ్ట్ ఇస్తారా? దాందేముంది, రండి కూర్చోండి. థ్యాంక్ యూ బ్రో. ఏం చేస్తుంటారు బ్రో? హోండా షోరూంలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఏమైంది బ్రో? ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఏమైంది? ఏమైంది బ్రో? ఆగు బ్రో. బ్రో బ్రో ఆగు బ్రో. బ్రో బ్రో ఆగు బ్రో. ఏమైంది బ్రో? ఏమైంది? 1 minute. తీసుకోండి. అసలు ఏమైంది బ్రో? సడన్ గా ఎందుకు కాలేదు బ్రో, టెన్షన్ వద్దు. వాటర్